న్యూస్ లెన్స్ చూస్తున్నాం. యుద్ధం అంటే తుపాకులు బాంబులు మాత్రమే కాదు, కంటికి కనిపించిన శబ్దం కూడా ఒక ఆయుధమే. చెవులకు వినిపించిన తరంగాలతోటే శత్రువును మానసికంగా శారీరకంగా కుప్పకూల్చేయొచ్చు. ఈ భయంకర టెక్నాలజీ అమెరికా వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునేందుకు వాడిందనే ఆరోపణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అసలు ఏంటా సోనిక్ వెపన్? దాని ధాటికి వందలాదిగా సైనికులు ఎలా కుప్పకూలిపోయారు? ఈ అదృశ్య ఆయుధాల వాడకం భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని ఎలా మార్చబోతుంది? యుద్ధం అంటే తుపాకులు బాంబులు మాత్రమే మనకు తెలుసు. కానీ కంటికి కనిపించిన శబ్దం కూడా ఇప్పుడు ఒక ఆయుధంలా అదే చర్చనీయంగా మారిపోతోంది. చెవులకు వినిపించిన తరంగాలతోటి శత్రువుడు మానసికంగా శారీరకంగా కుప్పకూల్చేసేలా ఇప్పుడు వస్తున్న వెపన్స్ నిజంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు ఏంటి వెపన్స్? పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతారు. ఎస్ కళ, కంటికి కనిపించే వెపన్స్ ఎదుర్కోవడమే కష్టం అనుకుంటూ ఇప్పుడు కంటికి కనిపించిన వెపన్స్ తోటి ఇది నిజంగా కొత్త యుద్ధ తాంత్రికం అనుకోవాలి. ఏంటి, ఎలా చూడాలి? అసలు ఏంటి ఈ వెపన్ ప్రత్యేకతలు ఏంటి? ఎలా వెలుగు చూస్తాయి? ఏం చెప్తున్నారు? సతీష్, దాదాపు మనకు ఏదైతే జనవరి 3వ తేదీన వెనిజులాలో జరిగినటువంటి ఆపరేషన్, మనకు లాగ్వేరా ఏదైతే ఆపరేషన్ జరిగిందో, చాలా అంటే ఈ ఆపరేషన్ అక్కడ మదురోని పట్టుకోవడం ఒక వంతు అవుతే, దాదాపు ఆయనను పట్టుకున్నటువంటి విధానం అనుకోవచ్చు, అమెరికా ఉపయోగించినటువంటి ఏదైతే సైనిక పరమైనటువంటి టెక్నాలజీని అనుకోవచ్చు, దీని అంతటినీ కూడా దాదాపు అక్కడ ప్రత్యక్ష సాక్షులు అనుకోవచ్చు. అందులో ఏదైతే వెపన్స్ ను ఉపయోగించిన సమయంలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు కోలుకున్న తర్వాత వాళ్ళు ఆ క్షణాన్న వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో దానిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన తర్వాతనే అసలు నిజాలు, భయంకరమైనటువంటి నిజాలు ఒకవైపు అంటే ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పవచ్చు. దాదాపు మనకు ఏదైతే మదురోని ఏదైతే పట్టుకున్న తర్వాత యుఎస్ అంటే దాదాపు ఒకే రోజు అతన్ని పట్టుకోవడానికి టెక్నాలజీ ఉపయోగించిందంటే కాదని చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మదురోని పట్టుకోవాలంటే దాదాపు ఒక నెలల తరబడిని కూడా ఆయన సంబంధించినటువంటి ఆయన ఉండేటటువంటి ఇంటిని ఎలా అయితే ఉందో అలాంటి ఇంటిని ఒక బిల్డింగ్ నమూనానికి కూడా ఏర్పాటు చేసి అందులో స్పెషల్గా ఆయన ఉండేటటువంటి ప్లేస్ కానీ, ఆయన తిండి కానీ, ఆయన ఏ విధంగా మూమెంట్ ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ఆయనకు ఉండేటటువంటి చుట్టూరా ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఒక ముగ్గురిని అమెరికా కొన్నటువంటిది ఇది ఒక పచ్చి నిజం. ఇదొకటి మొట్టమొదటి పాయింట్. ఆయన ఏదైతే వీళ్ళు అందించినటువంటి సహాయంతోటి యుఎస్ సంబంధించినటువంటి ఏదైతే టెక్నాలజీని ఉపయోగించిందో దాదాపు అసలు ఒక 30 నిమిషాల్లోనే ఏదైతే మదురో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఏదైతే నమూనాలో వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీస్ అనుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలన్నటువంటిది ఏదైతే ప్రీ ప్లాన్డ్గా కొన్ని నెలల తరబడి ఎవరికి అనుమానం రాకుండా చేసినటువంటి టెక్నాలజీ ఒకటి అక్కడ వాళ్ళు సహాయం అందించడం తోటి ఏదైతే మనకు లాగ్వేరా ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే మనకి ఇక్కడ మనకు సోనిక్ ఆయుధము, దాదాపు ఈ ఆపరేషన్ లో సోనిక్ ఆయుధము చాలా కీలకంగా పనిచేసింది. అసలు దీనిని ఉపయోగించినప్పుడు కూడా దాదాపు అంటే ఇక్కడ మదురోకి చుట్టూరా కూడా చైనాకు సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటిది, తర్వాత రష్యాకు సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి S-300V అన్నటువంటిది ఇది రష్యాకు సంబంధించినటువంటిది, బుక్ M2 అన్నటువంటిది ఇది దాదాపు మనకు JY-27A అన్నటువంటిది చైనాకు సంబంధించినటువంటి టెక్నాలజీ, హై టెక్నాలజీతో ఉన్నటువంటి అధునాతన ఏదైతే టెక్నాలజీని ఉన్నటువంటి మదురోని అతనికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా కట్టడి చేసి ఒక సోనిక్ ఆయుధానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఆయనని కేవలం 30 నిమిషాల్లోనే అతన్ని అంటే తనని స్వాధీనం చేసుకొని అక్కడ ఏదైతే
ఆయుధాన్ని ఏదైతే అమెరికా వాడినటువంటి సమయంలో దాదాపు అక్కడ ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీగా ఉండేటటువంటి వాళ్ళు కోలుకున్న తర్వాత చెప్పినటువంటి అంశాలు ఆ సోనిక్ అనేటువంటిది దాదాపు అక్కడ ఉన్నటువంటిది 8 ఫ్లైట్లు అంటే 8 ఏదైతే సైనికులు వచ్చినటువంటిది ప్రత్యేకంగా ఉపయోగించినటువంటి యుద్ధ విమానాలు 8 అందులో దాదాపు 20 మంది చాలా స్పెషల్ గా హై టెక్నాలజీ ఇంతకుముందు కూడా అలాంటి టెక్నాలజీ ఉపయోగించినటువంటిది కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏదైతే ఉందో వాళ్ళు ఉపయోగించినటువంటి ఏదైతే సోనిక్ ఆయుధానికి సంబంధించినటువంటిది ఆ సమయంలో మా మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అసలు అంటే బ్లడ్ వామిటింగ్స్, తర్వాత మనకు చెవుల్లో, తర్వాత నోటిలో, ముక్కులో కూడా బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నాము. అసలు ఏమవుతుంది అన్నటువంటి లేజర్ తరంగాలతో హై టెక్నాలజీతో యూజ్ చేసినటువంటి సోనిక్ యుద్ధానికి సంబంధించినటువంటిది ఇక్కడ టెక్నాలజీని విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటిది ప్రతి అంశాన్ని కూడా చెప్పారు. కానీ ఆ క్షణంలో మాత్రం ఆ 30 నిమిషాల్లో మాకు ఏమైంది అన్నది మాత్రం అసలు ఎవరికి కూడా స్పృహ లేకుండా మేము ఉన్నాము అన్నటువంటిది మాత్రం ఇక్కడ ఒక భయంకరమైనటువంటిది. కానీ ఇంతకుముందు మనకు సోవిక్ ఏదైతే ఆయుధానికి సంబంధించినటువంటి సోనిక్ ఆయుధానికి సంబంధించినటువంటిది గతంలో, అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందంటే కాదు, గతంలో కూడా 3500 సంవత్సరంలో నుంచి కూడా ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాడుకలో ఉన్నటువంటిది కూడా మన చరిత్ర కూడా చెప్తుంది. దాదాపు మనకు ఏదైతే ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం ఎరికో గోడలు కూల్చేటటువంటి సమయంలో కూడా ఈ టెక్నాలజీని అప్పుడే వాడారు అన్నటువంటి విషయాన్ని బైబుల్లో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత మరొకటి నాజీ జర్మనీ కూడా ఇక్కడ మనకు సోనిక్ కానన్ అన్నటువంటి ఒక ఆయుధాన్ని అభివృద్ధి చేసింది జర్మనీ. అంతేకాకుండా మనకు రీసెంట్ గా ఏదైతే లడఖ్లో జరిగినటువంటి చైనా కొన్ని లడఖ్ ప్రాంతాలపై ఏదైతే ఆక్రమించుకున్నటువంటి సమయంలో కూడా దాదాపు మనకు లడఖ్ లో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి దానికి కూడా చైనా కూడా ఇలాంటి సోనిక్ ఆయుధాన్నే వాడింది అన్నటువంటి పచ్చి నిజం. కానీ దీన్ని చైనా ఎక్కడా కూడా మేము వాడానన్నటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడ బయట పెట్టలేదు. ఇది దాదాపు ఇప్పటి వరకు కూడా సోనిక్ ఆయుధానికి సంబంధించింది దాదాపు 100 దేశాల దగ్గర ఈ ఆయుధానికి టెక్నాలజీకి సంబంధించినది ఉంది అన్నది మాత్రము పచ్చి నిజం. గోప్యంగా ఈ టెక్నాలజీని అంటే ఇప్పుడు ఇలాంటి తెలియని వెపన్స్ తోటి ఇలా సైలెంట్ కిల్లర్స్ తోటి ఇంతలా అధ్యక్షులనే పట్టుకునే స్థాయికి వచ్చేసారంటే రేపు ఎవరికి రక్షణ ఉంటుంది అసలు భవిష్యత్తులో? అంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘనకి అది రాదా? ఇదన్నీ అంతర్జాతీయ సమాజం పట్టించుకోదా? అసలు ఏంటి, ఎలా చూడాలి? పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అంటే అన్ని దేశాలు కూడా ప్రశ్నించాల్సినటువంటిది అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా కానీ తన కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి దేశాలపై ఇలాంటి ఆయుధాలు ప్రయోగించకుండా ఎదిరించినటువంటి వాళ్లకు మేము ఖచ్చితంగా ఇలాంటిది చేస్తాము, హైజాక్ చేస్తాము అన్నటువంటి ఒక ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు, అటు రష్యా కానీ, చైనా కానీ, అన్ని దేశాలు, భారత్ కానీ, అన్ని దేశాలన్నీ కూడా ఖచ్చితంగా ఇంత హై టెక్నాలజీ ఉన్నటువంటిది అమెరికాని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఏదైతే ఈ డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి పిచ్చి తుగ్లక్ పనులు అన్నటువంటి ఏదైతే విపక్షాలు ఆరోపిస్తున్నాయో, ఇలాంటి ట్రంప్ చర్యలతో అటు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలను నేను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాను అన్నటువంటి ఏదైతే ఆయన ఆనందపడిపోతున్నాడో, ఏదో ఒక రోజు తన నాశనానికే ఇదే టెక్నాలజీ దాదాపు ఆయన ప్రతిపక్షాలు ఇప్పటికే కూడా విమర్శిస్తున్న ఇలాంటి టెక్నాలజీ వల్ల ప్రపంచం నష్టపోతుంది అన్నటువంటిది సోనిక్ ఆయుధానికి సంబంధించినటువంటి అంశంపై. రైట్, థాంక్యూ కళ.